చంద్రబాబు నాయుడు గారి సుడిగాలి పర్యటన ఢిల్లీ అయితే వెళ్ళొచ్చేశారు. కీలక అంశాల మీదే అటు నరేంద్ర మోడీతో అలాగే కేంద్ర మంత్రులతో పాటు అమిత్ షాతో పాటు నితిన్ గడ్కరీ అలాగే శివరాజ్ సింగ్ చౌహాను అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ వీళ్ళందరినీ కలిసి కూడా కీలక అంశాల గురించి ప్రధానంగా అమరావతి గురించి చర్చించారు. ఆ చర్చలకు సానుకూలంగానే స్పందించారు. కేంద్రం నుంచి రావాల్సిన కేంద్ర కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అమరావతికి రావాల్సినవి దాదాపు 45 కేంద్ర కార్యాలయాలు కూడా అమరావతికి తిరిగి రావడానికి ఇమీడియట్గా చర్యలకు కూడా ఉపక్రమించింది కేంద్రం అని ఒక గుడ్ న్యూసే మోసుకొచ్చారా? అసలు ఏం జరిగింది చర్చల్లో భేటీలో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంటి? వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా సుడిగాలి పర్యటన అయినా చాలా అంటే షార్ప్గా కట్గా తేల్చుకొచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో కాదు, ఇంతకుముందు జగన్ వెళ్ళొస్తే అసలు దేనికి వెళ్ళొచ్చేవారు కూడా చెప్పేవారు కాదు. ఈయన పోనీ ఎక్స్లోనే ఒక ట్వీట్ పెట్టి మొత్తం వివరంగా రాశారు. ఎలా చూడాలి ఈ పర్యటన? ఖచ్చితంగా చంద్రబాబు గారు ఎప్పుడు వెళ్ళినా సరే ఢిల్లీ వెళ్తే ఎందుకు వెళ్ళారు, ఏం చేశారు, ఎవరిని కలిశారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడారు, ఆ సందర్భంగా ఏం మాట్లాడారు, ఇదంతా ప్రతి ముక్క ఉంటుంది. ఆయన మంచి కమ్యూనికేటర్. అవును, ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈవెన్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీద స్పందన ఉంటుంది, మాట్లాడతారు. ఇదంతా ఆయన దగ్గర ఆ లక్షణం ఉంది. ఈయన దగ్గర ఆ లక్షణమే లేదు. కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్. దగ్గరికి రానియరు. ప్లస్ ఈయన కూడా ఎప్పుడో ఓ ట్వీటు ఆ వ్యవహారాలు ఉంటాయి. రేర్ ట్వీట్లు ఉంటుంటాయి. అసలు ఆ పర్యటన ఏం చెప్పలేదు. ఈవెన్ గవర్నమెంట్ ప్రెస్ నోట్ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీది కార్యక్రమం అంటే చంద్రబాబు కార్యక్రమం అంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా స్క్రోలింగ్లు వస్తాయి ఆడ దగ్గర నుంచి. అలాగే వార్తలు వచ్చేస్తాయి, తర్వాత బయటలు వచ్చేస్తాయి, అన్నీ ఉంటాయి. అదే జగన్మోహన్ రెడ్డి దానికి వచ్చేటప్పటికి మొత్తం కలిపి ఒక క్లిప్పు, ఓ పేపర్ క్లిప్పు, ఒక వీడియో బయట. కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే నేను గమనించింది అన్నాళ్ళుగా, బాబు గారు ఢిల్లీ వెళ్తే ఆయన వెళ్ళి అక్కడ కూర్చునే ముందే బాబు గారు కూర్చోబోతున్నారు, పలానా సోఫాలో కూర్చున్నారు, పలానా మాటలు అన్నిటికంటే ముందు ఆంధ్రజ్యోతిలోనే ఏబిఎన్లోనే వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఎన్నాళ్ళలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళిన సాక్షిలో ఒక చిన్న బ్రేకింగ్ కూడా చూడలేదు. అంటే ఆయనకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాకో లేదంటే వాళ్ళు చెప్పకూడదన్న యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. ఈయన మొదటి నుంచి చెప్పుకున్నట్టు ప్రెస్ డార్లింగ్ చంద్రబాబు. ఈయన ప్రెస్ అంటే ఆయనే యజమాని కాబట్టి ఆ ఫీలింగ్ లోనే ఉంటాడు. దానివల్లనే సమస్య వస్తుంది, అక్కడ ఇద్దరి మధ్యన గ్యాప్ వస్తుంది. ఏ అంశాల మీద చర్చించారు మంత్రులతో? ప్రధానంగా అమరావతి ఒకటేనా మెయిన్ టార్గెట్? మెయిన్ డబ్బులు కావాలి అర్జెంటుగా. ఏ విధంగా డబ్బులు కావాలి, ఎలా కావాలి. ఈయన దగ్గర మంచి ఫైనాన్స్ బృందం ఉంటుంది. వాళ్ళు కేంద్రాన్ని ఏ అంశాల మీద అడగాలో చెప్తారు. అది తీసుకెళ్ళి ఆయన ఇస్తారు. అటు పక్కన మోడీ గారికి ఇస్తారు, నిర్మలా సీతారామన్ గారికి ఇస్తారు. మోడీ గారికి ఇచ్చేసానమ్మా, మీరు ఇది పంపించండి అని చెప్తారు. అమిత్ షా కూడా చెప్తారు, మీరు ఫాలోఅప్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేటటువంటి FRBM నిబంధనల నిధులతో అయితే వర్కౌట్ కాదు. ఇంకొక 20,000 కోట్లకే ముందంతే, డిసెంబర్ దాకా. అది ఒక నెల వస్తుంది, వచ్చే నెలకి అంతే. ఈ నెల జీతాలు పెన్షన్లకి వెళ్ళిపోయింది. మధ్యలో పై ఖర్చులకి ఏమీ లేదు. వచ్చే నెలకు వస్తుంది, ఆ పై నెలకు వస్తుంది. సెప్టెంబర్ తర్వాత డబ్బులే ఉండవు. ఈ లోపుగా కార్పొరేషన్ల నిధులు పోనీ ఇదివరకు అంటే ఇసుకని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు, మద్యాన్ని అమ్మకాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం తాకట్టు పెడతారు? ఇసుకలాగా ఫ్రీనే. అంటే మద్యం పాలసీ ఏమన్నా మారిస్తే మళ్ళీ పాత పాలసీ తీసుకొచ్చి తగ్గుతాయి డబ్బులు. అంటే మళ్ళీ టెండర్లకి పిలిచి మళ్ళీ వేస్తారు అంటున్నారు కదా మద్యం దుకాణాలు. దాంట్లో ఎట్లా వస్తాయి? ఇదివరకు ఏంటంటే మద్యం మొత్తం బల్క్ గా కార్పొరేషన్కి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు అప్పుడు ఏం పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి 30 రూపాయలు బాటిల్ తయారీ 250 రూపాయలకు అమ్ముతున్నాడు. 220 రూపాయలు ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. అదేం చేశాడు, డైరెక్ట్ గా దీంట్లో కాకుండా కార్పొరేషన్ గా పెట్టాడు. ఆ కార్పొరేషన్ లో ఈ బల్క్ అమౌంట్ కనబడుతుంది, ఆదాయం 25,000 కోట్లు ఏడాదికి ఆదాయం కనబడుతుంది. మనకి హౌసింగ్ లోన్ అడిగేటప్పుడు ఏం చూస్తాడు, మన ఇప్పుడు ఆదాయ వనరులు చూస్తాడు, ఫ్యూచర్ ఎట్లా వచ్చేదని చూస్తాడు. దాని ప్రకారం చూసి ఓహో వీళ్ళకి ఏడాది 25,000 కోట్లు వస్తున్నాయి, బాగానే ఉంది ఎడపని అని చెప్పేసి, సరే ఎంత కావాలి నీకు అప్పు అంటే 10,000 కోట్లు కావాలి, సరే తీసుకుపోండి అంటాడు. అట్లాగే తీసుకున్నారు. ఇప్పుడు అట్ట కాదు కదా, ఇది కార్పొరేషన్ వైపు రాదు కదా. ఒకవేళ వచ్చినా ఇదివరకు డబ్బులు రావుగా, ఇంకా తగ్గుతాయి కదా. ఇక్కడ రేటు తగ్గించినప్పుడు ఆదాయం తగ్గుతుంది కదా, మరి అప్పుడు ఎట్లాగా ఇస్తాడు లోను? కాబట్టి వాటి మీద వర్కౌట్ కాదు, ఇంకేదో కొత్త రకం కావాలి. అది ఏదో చెప్పుంటారు మేబీ, నాకు ఈ రూట్లో కావాలి. కానీ ఈ FRBM నిబంధనల ప్రకారం అప్పులు తీసుకోవడం ఇవన్నీ సంక్షేమానికి సంబంధించి ఆ నిధులకి లేదంటే జీతాలకి ఇవన్నీ కదా. అమరావతికి దానికి కూడా ఏమైనా సంబంధం ఉంటుందా? అమరావతి పూర్తి చేయడానికి
లేదంటే అడిషనల్గా ఏమైనా నిధులు అడుగుతారా? నేను అనుకోవడం అమరావతికి ఏదైనా ఒక కార్పొరేషన్ లాగా పెడతారనుకుంటున్నా. ఆహా. అమరావతికి ఒక కార్పొరేషన్ పెట్టారనుకోండి, ఉమ్. దానికి మంచి వే ప్లాన్ చేయొచ్చు. ఫండింగ్ ఎట్లా అంటే, ఒకటి కేంద్ర ప్రభుత్వం అప్పు ఇవ్వచ్చు, నాబార్డు నుంచి లోన్స్ తీసుకోవచ్చు. అట్లాగే కేంద్రం ఇప్పుడు కొంత నిధులు ఇవ్వాలి. అమరావతికి నాకు తెలిసి కేంద్రం 15,000 కోట్ల దాకా ఇస్తుంది. అదే మొన్న అడిగారుగా ఇస్తారు ఒకేసారి, కాకపోతే ఏడాదికి 3,000 కోట్లు 5,000 కోట్లు అట్లాగే ఇస్తారు. దాంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఒప్పుకున్నాడు గడ్కరీ. టోటల్ రింగ్ రోడ్ వేసిస్తారు. అది చాలా పెద్దది. అదేది మంగళగిరి, తెనాలి, నందిగామ ఇవన్నీ కలవబోతున్నాయి. అదొక మంచి కాన్సెప్ట్. ఇవి రెండుతో పాటుగా అదనంగా జరిగేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, కార్పొరేషన్ పెడితే ఇప్పుడు అక్కడ ఒక 7,000 ఎకరాల దాకా చేతిలో ఉంది కదా గవర్నమెంట్ చేతిలో. ఒక 1,000 ఎకరాలు అమ్మితే కార్పొరేషన్ లో డబ్బులు పడతాయి. దాంతోపాటుగా వాళ్ళు వీళ్ళు గిఫ్ట్లు కింద ఇస్తున్నారు కదా, డొనేషన్స్ అని, ఆ కార్పొరేషన్ అకౌంట్ లో నిధులు పడతా ఉంటాయి. పడ్డప్పుడు ఏమవుతుంది, ఆ అమౌంట్ రేపొద్దున ఓ బల్క్ అమౌంట్ కింద కనబడుతున్నప్పుడు లోన్ ఇవ్వమంటే ఇస్తుంది బ్యాంక్. ఇప్పుడు రేపొద్దున మిగతా తాకట్టు పెట్టచ్చు, లేదా అమ్మచ్చు. ఫండింగ్ కూడా ఎత్తుక్కోనక్కర్లా. ఆ ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,000 ఎకరాలు, ఎకరం 4 కోట్ల రూపాయలకి అమ్మారు, 4,000 కోట్ల డబ్బు వచ్చి ఓ పని జరుగుతూ ఉంటుంది. ఓ బిల్డింగ్లో 2-3 కడతా ఉంటారు. అది ఎప్పుడైతే జరుగుతుందో మిగతా భూమి రేటు పెరుగుద్దిగా. ఇప్పటిదాకా ఎందుకు మార్కెట్ డౌన్ అయిందంటే, ఏమీ జరగట్లేదు కాబట్టి ఎవడు లోన్ ఇవ్వట్లా. జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ మార్కెట్ రేట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు మీరు ఒక ఇల్లుగా ఫస్ట్ ఇంటికి బాగా పొలం ఉన్నటువంటి ఏరియాలో ఇల్లు కట్టుకుంటున్నాం అన్నారు అనుకోండి, బ్యాంక్ కూడా మీకు 30 లక్షలు ఇస్తాడు. అదే మీ పక్కన మీ ఇల్లు చూశాక మీ పక్కన కట్టుకోవాలనుకున్నోడికి 40 ఇస్తాడు. మీ ఇద్దరు చూశాక అవతలడికి 50 ఇస్తాడు. ఆ ఏరియా అంతా డెవలప్ అయితే 80 ఇస్తాడు. అది మార్కెట్ స్ట్రాటజీ బ్యాంకులు. అట్లాగే ఇప్పుడు దీనికి 4,000 ముందు ఇస్తే రెండోసారి వాడు లోన్ ఇవ్వచ్చు, దాంతో భూమి వాల్యూ పెరిగిపోతుంది, తద్వారా భారీగా ఆదాయం వస్తుంది. మూడోసారికి వచ్చేటప్పటికి 10 కోట్ల రూపాయలకి అమ్మచ్చు ఎకరం. అప్పుడు ఎకరం ఒక 1,000 కోట్లు 10 కోట్ల రూపాయలు లెక్కనేస్తే 10,000 కోట్లు వస్తాయి. తర్వాత 20 కోట్లకి అమ్మారు అనుకోండి, 20,000 కోట్లు వస్తాయి. అంతే కదా. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి, హైదరాబాద్ లో మొదట్లో 50 లక్షల రూపాయలు, తర్వాత 100 కోట్లకి అమ్మారు కదా కోకాపేట దగ్గర. 50 లక్షలు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ, దశల వారీగా జరుగుతుంది. అది చెయ్యొచ్చు. కేంద్ర కార్యాలయాలు కూడా ఒక 45 తిరిగి రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి. దానికి సంబంధించి ఆల్రెడీ కేంద్రం కూడా సత్వరం తీసుకుందని. ఏంటి అసలు అది? ఖచ్చితంగా అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఏమైతే ఉంటాయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఇట్లా కేంద్ర సంస్థలు ఒక రాష్ట్రానికి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత కొన్ని రకాల అట్లాంటివి ఉంటాయి. ఆ కేంద్ర సంస్థలన్నీ కూడా రాజధానుల్లో పెడతారు. ఆ రాజధానుల్లో పెట్టడానికి ఏది రాజధాని ముందు ఇప్పుడు అప్పట్లో అమరావతి అనుకున్నాక అప్పుడు చిన్న తేడా ఏమొచ్చిందంటే, రాష్ట్రానికి సంబంధించినటువంటిదేమో ఈ విట్టు ఇట్లాంటి వాళ్ళకేమో 20 లక్షలు 50 లక్షలకి ఇచ్చి ఎకరం, వాళ్ళకి వచ్చేది 4 కోట్లు అడిగారు ఎకరం. అంత పెట్టుకోవడానికి కేంద్రం ఒప్పుకోలేదు. ఈ లోపు వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ రావడం వదిలేశారు, అది ఆగిపోయింది. ఇప్పుడు అందరు వస్తారు, వీళ్ళు తక్కువకే ఇస్తారు వాళ్ళకి 50 లక్షలకి. ఇప్పుడు వాళ్ళు అదేదో ఒక జాతీయ సంస్థ, విద్యా సంస్థ ఒకటి వస్తున్నారు, వాళ్ళకి 50 ఎకరాలు ఇస్తున్నారు, ఏదో 50 లక్షలకి ఎంతకు ఇస్తున్నారు. వీళ్ళకి కూడా ఆ రేంజ్ లోనే ఇస్తారు కేంద్ర సంస్థలకి. ఈ దఫా అవి వస్తే 40 వచ్చేసినాయి అనుకోండి, వాటిలో ఎంప్లాయ్మెంట్, వాళ్ళ క్వార్టర్స్, వాళ్ళకి సంబంధించి బ్రతకడానికి ఏర్పాట్లు, దాంతో పాటుగా ఆ ఏరియా అంతా డెవలప్మెంట్ నడిచిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఈ 55,000 ఎకరాల్లోనేనా కేటాయింపు వీళ్ళకి? అది చూడాలి. అంటే అది మ్యాప్ ఫైనల్ అయ్యేదాకా అదో సందేహం ఉంటుంది. బట్ హైయెస్ట్ 100కి 85% మాత్రం అక్కడే పెడతారు. 100కి 85% అక్కడే పెడతారు. మిగతా 15% ఈ రింగ్ రోడ్ అంతా తెస్తారు. మళ్ళీ రాష్ట్రం ఒక బలమైన పవర్ హౌస్ గా మారబోతుందని చంద్రబాబు గారు ఇచ్చిన సంకేతం. కేంద్రంతో ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత కేంద్రం నుంచి ఏమైనా ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరబోతుందా? అందుకు అలా అన్నారు. ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇప్పుడు క్రిందసారి ఇచ్చినటువంటిది 3,500 కోట్లేమో ఇచ్చారు, 2,000 కోట్లేమో దీనికి, 1,000 కోట్ల రూపాయలేమో డ్రైనేజీకి అట్లా ఇచ్చారు. ఇప్పుడు డ్రైనేజ్ ఇదే రింగ్ రోడ్ వేస్తానంటున్నారు కదా, ఇన్నర్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డే మీకు దాదాపుగా 40-50 వేల కోట్లు అవుతుంది. ఆషామాషి ఏం కాదు. మరి అంత ఫ్రీగా చేస్తున్నట్టే కదా. అది కేంద్రం చకచక చేసి పెడతానని గడ్కరీ ఓకే అన్నాడు కదా. అది జరిగిందంటే చాలు కదా. ఇక కేంద్రం అంతకు మించి ఇంకేంటి, దాదాపు 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు.
అది జరిగిందంటే అది కేంద్రం బిగిన్ చేసిందా ఇక అసలు తిరుగులేదు, మామూలు రేంజ్లో ఉన్నది అమరావతి. ఈయన ట్వీట్ చేసిన అంశంలో సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించి కీలక అంశాల మీద చర్చించాం అనేది. రాష్ట్ర సంక్షేమం విషయంలో అప్పట్లో ఆయన సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన వస్తే కనీసం దాన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు భారతీయ జనతా పార్టీ, దీనికి దూరంగా ఉంది అనుకున్న టైంలో సంక్షేమానికి ఇప్పుడు కేంద్రం ఎలా సపోర్ట్ చేస్తుంది? అయ్యి క్యాజువల్గా చెప్తారు, అంటే రాష్ట్ర ప్రజల సంక్షేమం అంటారు కానీ మా సంక్షేమ పథకాలు కేంద్రాన్ని డబ్బులు అడిగానని చెప్పలే ఆయన. అది ఎజెండా వీళ్ళది, అది దానికి సంబంధించి అడిగామని కాదు చెప్పేది. ఈ అభివృద్ధి జరిగితే రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కదా, దాని గురించి చర్చించామని చెప్పడం ఆయన. అంటే వీళ్ళ సంక్షేమం కదా ఇవన్నీ, ఇక ఆ పథకాల గురించి వాళ్ళని ఎందుకు అడుగుతారు? దాంట్లో మేబీ అడిగితే ఏం అడగాలి? ఇప్పుడు ఆ బియ్యం ఇప్పుడు 85 లక్షలకి ఇస్తున్నారు, కార్డులు ఏమో 1,47,00,000 ఉన్నాయి, మిగతా అది ఇవ్వండి అని అడగాలి. జగన్ 100 సార్లు తిరిగాడు దానికోసం, వాళ్ళు ఇవ్వాల. ఇప్పుడు ఇంకా బియ్యము గియ్యము ఈ లెక్కలన్నీ తేలుతాయి. ఇప్పుడు ఏంటంటే 2 రకాల బియ్యం వెళ్తున్నాయి మనకి. ఒక 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ, ఒక 5 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం రూపాయిది. ఇప్పుడు 10 కిలోలు వస్తున్నాయి. ఇది ఎట్లా చేస్తారు? ఇక సాయంత్రం రాష్ట్రం బియ్యం ఆపేస్తారా? ఎందుకంటే ఇక్కడ ఏమవుతున్నదంటే రెండిటికి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఇక్కడ 85 లక్షల కార్డులే ఉన్నాయి కదా కేంద్రానికి, ఆ మిగతా 60 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రీ బియ్యం. అట్లాగే దానికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, కేంద్రం బియ్యం వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు వాళ్ళకే ఇవ్వండి అన్నాడు. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వచ్చిన ఓసీలకి రాదు. అది తన ఓటమిలో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది. 100 కారణాలు, కర్నూలు జాబుకు 100 కారణాలు అన్నట్టు అది కూడా ఒక కారణం అవుతుంది. ఎందుకంటే అంతకుముందు వచ్చి వాళ్ళు అకస్మాత్తుగా రాబోతే ఎట్టుంటది. రెండవది 85 లక్షల మందికే కేంద్రం రేషన్ ఇస్తుంది, మిగతా 60 లక్షల మందికి ఇతను పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు అది తీసేసి రెండింటి కలిపి ఒకటి చేసేసి ఒక 5 కిలోలు ఇచ్చి కంప్లీట్గా ఫ్రీగా ఇచ్చి ఈ 5 కిలోలు కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి రేషన్ బియ్యము ఫ్రీ బియ్యము కలిపేసేసి ఒకటిగానే ఇచ్చారనుకోండి, 1,47,000 కుటుంబాలకి ఇచ్చేయచ్చు. 1,47,000 కుటుంబాలకి ఇచ్చేసేయచ్చు. అప్పుడు రాష్ట్రానికి భారం కూడా పడదు. కాకపోతే కేంద్రం ఒప్పుకోవాలి అది. అట్లాంటివి మాట్లాడి ఉండొచ్చు. గత 5 ఏళ్లుగా కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళతో భాగస్వామ్యాలు ఉంది. అమరావతి పూర్తి చేస్తే దాంట్లో కేంద్రానికి ఎంతవరకు క్రెడిట్ వెళ్తుంది? ఇప్పుడు ఒకవేళ భాగస్వామిగా ఉందని క్రెడిట్ అనుకుంటే, ఇంతకు ముందు వైసీపీ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉంది, వాళ్ళు సహకరించలేదు, ఇప్పుడు క్రెడిట్ వాళ్ళు తీసుకుంటారు లేదు? క్రెడిట్లు పాళ్ళు ఇవన్నీ సొల్లండి. ఎవడు చేసినా ఇప్పుడు హైవే వేసి పెట్టాడు మచిలీపట్నంది, ఏమైనా బీజేపీని గెలిపించారా ఆ రూట్లో? ఏమన్నా బేసిక్గా విజయవాడలో ఫ్లైఓవర్ వేసారు, ఏమన్నా బీజేపీ పాయింట్ ఏంటంటే క్రెడిట్ అనేది జనం ఫీల్ అవ్వడం. మీరు చూడండి, హైవే వేసిన పక్కన ఇంటి వాళ్ళని అడగండి ఎవరు వేయించారు రోడ్డు అని. చంద్రబాబు వేయించాడు, జగన్మోహన్ రెడ్డి వేయించాడు. అంటే చిన్న చిన్న కాదు రోడ్లు నిర్మాణాలు ఫ్లైఓవర్లు ఒక ఎత్తు, కానీ ఇక్కడ ఒక రాజధాని ఏర్పడుతుంది కదా. సరే క్రెడిట్ అది చంద్రబాబుకే వస్తుంది. ఎవ్వరు ఏం సహాయం చేసినా ఏం చేసినా ప్లానర్ అతను, ప్లానర్కే క్రెడిట్ వెళ్తుంది. మిగతాదంతా తలా వచ్చేయడు. సహాయ సహకారాలు అందించిన వాళ్ళకి ఏమి దాన్నే చూసి ఓట్లేస్తారు అనుకోవడం కూడా అమాయకత్వం. హైదరాబాద్ లో ఆయనే చేశారు, స్టార్ట్ చేశారు, తర్వాత కొనసాగించారు. స్టార్ట్ చేసిన చంద్రబాబుకి ఓట్లేయట్లేదు, లేకపోతే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కొడుకు వేసారు అక్కడ ఓట్లు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేకపోతే అన్ని కట్టించి ఇప్పుడు ఈయన ఇది కట్టించారు, హైటెక్ సిటీ స్టార్ట్ చేశారు, ఆయన అది కొనసాగించాడు. మరి వీళ్ళిద్దరికే ఓట్లు పడాలిగా. అసలు ఆంధ్ర వాళ్ళని అక్కడి నుంచి పొమ్మన్నారుగా. మరి ఏమైంది? రాజకీయం వేరు, విధానం వేరు. కాకపోతే ఆ బ్రాండ్ ఇప్పుడు ప్రతి తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, చంద్రబాబు వల్ల హైదరాబాద్ అంటారు. తెలంగాణ వాళ్ళు ఏమంటారు, మాది బాగుందని చంద్రబాబు వచ్చి బాగుపడ్డాడు అంటారు. అదే చర్చ ఎప్పుడూ నడుస్తుంటది. బట్ హైటెక్ సిటీ చూడగానే అయితే ప్రతి ఒక్కరికి మాత్రం చంద్రబాబు గుర్తుకొస్తాడు కదా. రేపు అమరావతి చూడగానే చంద్రబాబు గుర్తుకొస్తారు, నో డౌట్ అందులో. కానీ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, గతంతో పోలీసు ఇప్పుడు కీలక పాత్ర కాబట్టి కేంద్రం ఏ విషయంలోనే ఇంకా ఒక రెడ్ కార్పెట్ పరుస్తుంది బాబు గారికి అనుకోవచ్చు. బేసిక్ గా అడిగినవన్నీ ఇస్తారని నేను అనుకోను. అదే సందర్భంలో వచ్చే వాటిని ఆపేది ఉండదు, అది క్లియర్ గా జరిగిపోతుంది. ఇవాళ వేసుకుని ఇచ్చేస్తారు, ఎలా వస్తే అలా. రైట్, చూద్దాం. నిజంగా ఒక గుడ్ సైన్ అనుకోవాలి. అమరావతికి సంబంధించి కేంద్ర కార్యాలయాలు కూడా రాబోతున్నాయి. దాదాపు 45కు పైగా చకచగా అమరావతి పూర్తి చేసే ప్రయత్నం అయితే బాబు గారు చేస్తున్నారు. చూద్దాం ఎప్పటిలోగా పూర్తవుతుంది.